హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫామ్ హౌస్కి అవన్నీ పంపండి, ఓ షాప్ యజమాని కేసీఆర్ కాల్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వంటిమామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే మొదట నిజంగానే కేసీఆర్ తనకు కాల్ చేశాడా అనే అనుమానం వచ్చింది. నిజంగానే మాజీ సీఎం కేసీఆర్ మాటలు వినడంతో కంగు తిన్నాడు. సార్ చెప్పండి అంటూ ఫోన్ పట్టుకుని మాట్లాడగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి విత్తనాలు, ఎరువులు పంపించాలని చెప్పారు. 10 రోజుల్లో ఫామ్ హౌస్కి వస్తానని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయం చూసుకుంటానని తెలిపారు. ఎరువుల యజమాని మాజీ సీఎం ఆరోగ్యం గురించి వాకప్ చేయగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అయితే కేసీఆర్ ఫోన్ కాల్తో ఎరువుల యజమాని మాట్లాడడం సంచలనంగా మారింది. కేసీఆర్ ఫోన్ కాల్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 2023 డిసెంబర్ 8వ తేదీ రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో జారిపడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయన్ను సోమాజిగూడలో యశోద ఆసుపత్రికి తరలించారు. అదే నెల 9న కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత వాకర్ సాయంతో కేసీఆర్ డాక్టర్లు నడిపించారు. ఆసుపత్రిలో కేసీఆర్ రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్ నందినగర్లో తన సొంతింటికి వెళ్లారు. అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదిరిపడినట్లు ఎరువుల యజమానితో మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతుంది. సిద్దిపేటలో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ వెళ్లాలని, అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ గడిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏదేమైనా కేసీఆర్ కోలుకుని ఒక రైతుగా మళ్ళీ ప్రజల్లోకి రావాలని చూస్తున్నారన్నమాట. కేసీఆర్ని చూసేందుకు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, నమస్తే.